ఇంకా మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయం కూడా ఆయన మాటలే. ఆ 15వ అధ్యాయంలో మనం ప్రారంభించుకున్నాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ద్రాక్షవల్లి ఎక్కువగా ప్రాంతాల్లో, పాలస్తీనా ప్రాంతాల్లో ద్రాక్ష చెట్లు ఎక్కువగా వేస్తారు. కనుక ఆయన ప్రజలకు అర్థమయ్యేటట్టుగా, లేక తన శిష్యులకు అర్థమయ్యేటట్టుగా గోధుమలను గూర్చి, వింటున్నారు, గోధుమలను గూర్చి, ద్రాక్షలను గూర్చి ఎక్కువగా మాట్లాడేవాడు. ఎందుకంటే వాళ్ళకి అది నిత్య ఆహారం కాబట్టి. గోధుమ రొట్టె తింటారు. చేపల విషయం కూడా మాట్లాడాడు. అక్కడక్కడ చేపల విషయం కూడా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు ఈ నిత్యము వాడే దాని మీదే ఆయన ఎక్కువగా తన మాటలు కేంద్రీకరించారు. అందువలన ద్రాక్షవల్లి అనేది ద్రాక్షవల్లి అంటారు. అది చెట్టు కాదు, వల్లి అంటే తీగ. ద్రాక్షవల్లి. ఇక్కడ ముందు ఒక మాట అంటున్నాడు, నిజమైన అన్నాడు. ఏమన్నాడు? నిజమైన అన్నాడు. అంటే నిజమైన ద్రాక్షవల్లి అంటానికి ద్రాక్షవల్లి ఎన్ని రకాలుగా ఉన్నాయి? కారు ద్రాక్షలు కూడా ఉన్నాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. చేదు ద్రాక్షలు కూడా ఉన్నాయి. కారు ద్రాక్షలు ఉన్నాయి, చేదు ద్రాక్షలు కూడా ఉన్నాయి. 5వ అధ్యాయం. నా ప్రియుని గూర్చి పాడెదను, అతని ద్రాక్ష తోటను బట్టి నా కుష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడు. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని కూడా తలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవల్లని ఎదురు చూశాడు, కానీ అది కారు ద్రాక్షల కాసింది. దాని తీగలు మంచి కాదా? తీగలు మంచి, శ్రేష్టమైన ద్రాక్ష తీగలే. కానీ దానికి వచ్చిన కాయలు ఎటువంటి? కారు ద్రాక్షలు. కారు ద్రాక్షలు కాచెను. ఈ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదా మనుష్యులను తనకిష్టమైన వనముగాను, ఇశ్రాయేలు వంశము 7వ వచనం చూడండి. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనం. కాబట్టి ద్రాక్షలే, శ్రేష్టమైన ద్రాక్షలు నాటించాడు, కానీ కారు ద్రాక్షలు కాచినాయి. కారు ద్రాక్ష. మనం రాజుల గ్రంథంలో చూస్తే ఒక ఎలీషా శిష్యుడు వెళ్ళి వెర్రి ద్రాక్షల చెట్టు ఆకులు తీసుకొచ్చాడట. ఏ చెట్టు? వెర్రి ద్రాక్ష. వెర్రి ద్రాక్ష ఉంది, కారు ద్రాక్ష ఉంది, నిజమైన ద్రాక్ష ఉంది. నిజమైన ద్రాక్ష మన ప్రభు. నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను, అంటే ఆయనలో తీగలున్నాయి. ఆయనలో అంటే ద్రాక్షవల్లిలో తీగలు వస్తాయి. అమ్మ వింటున్నావా? ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఏ తీగను? ఫలింపని తీగను. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను అంటే ఫలింపని తీగలు తీసేస్తాడు. ఎందుకంటే దానికి ఎందుకు బలం పోవాలా? అందుకని తీసేస్తాడు. అమ్మా దానికి ఎందుకు బలం పోవాలా? దాన్ని తీసేస్తాడు.
అంజూరపు చెట్టు ఉపమానంలో కూడా అదే అన్నాడు. లూకాసు వార్తలో అంజూరపు చెట్టు ఉపమానములో ఏమన్నాడు? అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాడు, కాయలు వస్తే తినాలని. 3 సంవత్సరాల దాకా చూశాడు, దాంట్లో కాయలు రాలా. ఏమన్నాడు? ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను, తీసిపారవి, ఫలించిన తరి లేనెడల నరికించి అగ్గిల్లో వేస్తానన్నాడు. కాబట్టి ప్రభు కొరకు ఫలించే వారముగా మనం ఉండాలి. అది ప్రభు కోరుతున్నాడు. పనికిరాని తీగలైతే తీసిపారేస్తాడు. నువ్వు తీసిపారేసే తీగలాగుండావా, దేవునికి పనికొచ్చే తీగలాగుండావా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవటమే. నేను దేవునికి పనికొచ్చే తీగలా ఉన్నానా, పనికిరాని తీగలా ఉన్నానా? 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఈ ఫలములు ఏంటంటే, ఫలములను కోరెను ప్రభువే తన జనులను, ఫలింప కృపజూపును. ఫలములను కోరెను కాబట్టి ఆయన ఫలాలు కోరుతున్నాడు. పరమగీతం చూడండి, పరమగీతం 4వ అధ్యాయం. పరమగీతం 4వ అధ్యాయం 16వ వచనములో ఆఖరి లైన్ చూడు. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయుగాక, తనకిష్టమైన ఫలమునతడు భుజించునుగాక. అది ఆయనకిష్టమైన ఫలం, మనకిష్టమైనది కాదు, దేవునికి ఇష్టమైన ఫలంగా ఉండాలి. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. నీకిష్టమా, దేవునికి ఇష్టమా? నీ ఇష్ట ప్రకారం సేవ చేస్తున్నావా, దేవునికి ఇష్ట ప్రకారం సేవ చేస్తున్నావా? కాబట్టి నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటా. నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ, ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదంటే, తీగ ద్రాక్షలో నుండి రావాల. ద్రాక్ష వల్లిని తీగ అంటుకొని ఉండాలి. ఎందుకంటే బలమంతా భూమిలో నుంచి అది తీసుకుంటుంది, వల్లి తీగలకు అందిస్తూ ఉంటుంది. మనందరూ తెలుసు చెట్టు ఎలా ఫలిస్తుంది. లోపల నీళ్లను కానీ బలాన్ని కానీ ద్రాక్ష వల్లి తీసుకొని భూమిలో నుంచి తనకున్న అన్ని భాగాలకు పంపిస్తుంది. అలాగే మనము కూడా, ఇప్పుడు మన శరీరం ఉందమ్మా, శరీరములో ప్రతి భాగానికి నీరు అవసరం. శరీరములో ప్రతి భాగానికి నీరు అవసరం. కాబట్టి ప్రతి భాగానికి నీరు అవసరం అంటే రోజుకి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాల? డాక్టర్లు కనీసం 5 లీటర్లు తాగాలంటారు. ఎన్ని లీటర్లు? 5 లీటర్లు తాగాలంటారు. 5 లీటర్లు తాగితే కానీ శరీరంలో ప్రతి భాగానికి నీరు అనేది అందుతుంది. తాకపోతే అందదు. తాగాల. అందుకనే డాక్టర్లు చెప్తారు నీరు ఎక్కువగా తాగండి అని. ఏ నీరు అంటే ఆ నీరు కాదు, మంచినీరు తాగాల.
కాబట్టి సహోదరులారా, సహోదరులారా, మీ యందు నేనును, నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఈ తీగ ద్రాక్షవల్లిలో నుండి తీగలోకి బలము రావాలా, నీరు రావాలా, ఆహారం రావాలా. వచ్చినప్పుడు అది తీగ ఫలిస్తుంది. ఏది ఫలిస్తుంది? తీగ ఫలిస్తుంది. ఇప్పుడు దాని వివరణ చెప్పాడు చూడండి 5వ వచనములో. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. దాన్ని అపోస్తలుడైన పౌలు చాలా వివరంగా చెప్పాడు. మనమందరము శరీరం అనే సంఘములో అవయవాలం అన్నాడు. ప్రభువు తన శరీరం అనే సంఘములో ఆయన శిరస్సు అయి ఉన్నాడు. అమ్మా, మనము ఆ శరీరమైన సంఘములో అవయవాలము. ప్రతి అవయవానికి బలం ఎక్కడి నుంచి రావాలా? శిరస్సు నుంచే రావాలా. శిరస్సు లేకుండా శరీరం ఏముంటుంది? మృతం అయిపోద్ది. కాబట్టి శిరస్సు నుండే మనకు అన్ని ఆజ్ఞలు రావాల. శిరస్సు నుండే కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, శిరస్సు నుంచి ఆజ్ఞ వస్తుంది. ఏమని? చెయ్యి పోయి ముళ్ళు తీయని, వెంటనే చెయ్యి అక్కడికి పోద్ది. అట్లా ఆ విధముగా శరీరం అంతా యేసు ప్రభు సంఘం అనే శరీరములో మనమందరం అవయవాలము. ఎవరి పని వాళ్ళు చేయాలి. నేను ఏ పని చేయను, వస్తాను పోతాను. నేనే పని చేయను అంటే నువ్వు దేవునికి పనికిరాని తీగవన్నమాట. నేను ఏం పని చేయాలా అనేది నువ్వు ఎరిగి ఉండాలా. ప్రతి ఒక్కళ్ళకి పని ఉంది సంఘంలో. ఎవరో ఒకళ్ళు చేయటం కాదు, ప్రతి ఒక్కళ్ళకి సంఘంలో పని ఉంది. ఎవరి పని వాళ్ళు చేయాల. చేస్తున్నారా? ఎవరో ఊడుస్తారు, ఎవరో కడుగుతారు, ఎవరో సాపలేస్తారు, ఎవరో ఫ్యాన్లు వేస్తారు. మేము వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. అదా? నువ్వేమి చేయవా? మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఆ ఫ్యాన్లు లైట్లు కూడా ఆపరు. ఇదే నీ ఇంట్లో కూడా అట్లే చేస్తావా? నేను ఒకసారి సిపాయిపేట సంఘానికి వెళ్ళా. సిపాయిపేట సంఘానికి వెళ్తే ఆమె టీచరు, అతను ఏమన్నా టెలిఫోన్లో పనిచేస్తాడు. ఆయన పేరు నూనె యోహాన్ గారు. చాలా కాలం అయింది పోయి. ఆమె ఎట్లా తెలుసా? ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్తా, ఈ గదిలో లైట్ ఆపిద్ది. మళ్ళీ ఆ గదిలో నుంచి ఈ గదిలోకి వచ్చింది అనుకో, ఆ లైట్ ఆపొస్తుంది. చూడు ఎంత కరెంటును ఎట్లా వాడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు పని ఉంది. సహోదరులారా, సహోదరులారా, నువ్వు కూర్చున్నావు, నీకు చెమట పట్టకుండా ఫ్యాన్లు తిరుగుతున్నాయి. నువ్వు కూర్చున్నావు, నీకు వాక్యం చూసుకోవటానికి, బైబిల్ చూసుకోవటానికి లైట్లు వేసి ఉన్నాయి. ఒకటి లైట్ కాదు, సరిగ్గా కనబడిద్దా లేదని 100 క్యాండిల్ బల్బులు వేసాం, ట్యూబ్ లైట్లు వేసారు, ఇన్ని వేసాం కదా. మరి నీ ఇంట్లో నువ్వు ఎట్ట మెయింటైన్ చేస్తున్నావో సంఘంలో కూడా చేయాలా. వాళ్ళే వేస్తారులే, వాళ్ళే ఆపుకుంటారులే, మనం పోతామంటే నాకు ఒకసారి అనిపిస్తుంది. నేను అదే చూసా. అందరూ వెళ్ళిపోయారు, మొత్తం అన్నీ వెలుగుతున్నాయి, అన్నీ ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లైట్లు వెలుగుతూ ఉన్నాయి. అదే అది తప్పది, అది చాలా తప్పు అమ్మా, అది చాలా తప్పు. నేను కూర్చున్న కాడ నాకు గాలి కొరకు ఫ్యాన్ వేశారు సహోదరులు, లైట్ వేశారు. కనీసం నా బాధ్యత ఏంటి? లేచి వెళ్ళేటప్పుడు లైటు ఫ్యాన్ ఆపి పోవాలి. సరే, నేను వచ్చేటప్పటికే వేసి ఉంది కదా అని. కాబట్టి సంఘములో ప్రతి ఒక్కళ్ళకి పని ఉంది. ఇదిగో
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతావు. నువ్వు గనక నీ వలన గనక ఏ ప్రయోజనం సంఘానికి లేకపోతే నువ్వు ఎండిపోతావు. మనుష్యులట్టు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు. మనుషులు ఏం చేస్తారు? అట్టి వాటిని ఏది పనికిరాని తీగలను పోగు చేసి అగ్నిలో పడేస్తారు. అవి కాలిపోతాయి. కాబట్టి జాగ్రత్త. ప్రభువు రాకడ దినాల్లో ఉన్నావు. రాలిపోదువో నీవు, కూలిపోదువో, ఎరుగవురా నీకు ఏ గడియో. కాబట్టి రాలిపోయేదానివా, కాలిపోయేదానివా, ఫలించేదానివా? నిన్ను నీవు పరీక్షించుకో. నేను ఫలించేదాన్నా, రాలిపోయేదాన్నా, కాలిపోయేదాన్నా, ఎలా ఉన్నాను అని ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. నా యందు మీరును, 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏముండాలా? నా యందు మీరుండాల, మీ యందు నా మాటలు ఉండాలి. మనం మాట్లాడితే వాక్యానుసారమైన మాటే మాట్లాడాలి. మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. వాక్యానుసారమైన మాట అయితేనే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. మీకు ఏది ఇష్టమో అడుగుడు. ఎప్పుడు? మీ యందు నా మాటలు ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు మీకు అనుగ్రహింపబడను. వాక్యానుసారమైన మాటలేనా నువ్వు మాట్లాడేది? కొంతమంది ఏనండి, కొంతమంది ఇళ్ళకి వెళ్తే మంచినీళ్ళు కూడా ఇవ్వట్లే. యేసుప్రభు ఏం చెప్పాడు? నా నామమున గిన్నెడు తన్నీళ్ళు ఇస్తే ఫలితాన్ని ఇస్తాడు. కనీసం టీ వద్దు, జావద్దు, రొట్టెలు వద్దు, చపాతీలు వద్దు, ఏమొద్దు, గిన్నెడు తన్నీళ్ళు రాగాలే అన్నయ్య మంచినీళ్ళు తాగుతారు. అట్లా కనీసం ఆ మాట కూడా అనటానికి నోరు రావట్లే. ఎందుకని? కాబట్టి నీలో, అందుకనే ఇందాక మేము ఒక విషయాన్ని, బిల్లి గ్రహం గారు అన్న విషయాన్ని మాట్లాడుకున్నాం. సేవకుని విలువ తెలియని వాడు దేవుని విలువ కూడా తెలియదు. సేవకుని గౌరవించని వాడు దేవుణ్ణి కూడా గౌరవించేవాడు కాడు. సేవకుడు యేసు ప్రభు నామాన వస్తాడు. యేసు ప్రభు నామాన సేవకుడు వచ్చినప్పుడు అతన్ని గౌరవించాలి. నేను ఒకసారి చెప్పాను, గుర్తుందా? అర్ధవీడు వెళ్ళాను నేను. ఖమ్మం దాటి, ఖమ్మం చెరువు ఉంది, పెద్ద చెరువు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో తీశారు అది చెరువు. అక్కడ అసలు నీటి ఎద్దడైతే అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఖమ్మం చెరువుతో పాటు ఇక్కడ ఏమన్నా తిమ్మరసు పేరుతో తిమ్మ సముద్రం, తిమ్మరసు వచ్చాడంట ప్రధానమంత్రి. కృష్ణదేవరాయలు ప్రధానమంత్రి తిమ్మరసు ఇక్కడికి వచ్చాడంట. అయ్యా మాకు పొలాలు ఉండే కానీ నీళ్లు లేవయ్యా అని తిమ్మరసును అడిగారంట. అప్పుడు తిమ్మరసు అక్కడ, సరే నేను ఖర్చు బరాయిస్తాను కానీ మీరు కష్టం చేస్తారా అన్నారంట. చేస్తామయ్యా అన్నారంట. అప్పుడు పెద్ద చెరువు తవ్విచ్చారు. ఇక్కడ కూడా, ఎక్కడ? తిమ్మ సముద్రం ఊరు ఎంట్రన్స్లోనే ఉంటుంది అది. అందుకనే ఆయన పేరు పెట్టాడు. తిమ్మ సముద్రం అంటే పేరు ఏంటంటే తిమ్మరుసు తవ్వించింది అని. తిమ్మ సముద్రం, తిమ్మరుసు ప్రధానమంత్రి, శ్రీకృష్ణదేవరాయల ప్రధానమంత్రి, ఆయన తవ్వించిందనమాట. సహోదరులారా, అలాగే ఖమ్మం ప్రాంతంలో కూడా అంతే. ఖమ్మం ప్రాంతంలో కూడా అలాగే చేశారు. అక్కడ అసలు నీళ్లు ఉండే కాదు. రాయలసీమ ప్రాంతం స్టార్టింగ్ అనమాట అది, ఖమ్మం అవన్నీ. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అక్కడ పెద్ద చెరువు తవ్వించాడు. అక్కడి నుంచి, నేను ఇదంతా చరిత్ర కాదు కానీ ఆ చెరువు తవ్వించాడు. ఆ చెరువు దాటిపోవాలి మనం, అర్ధవేడి పోవాలంటే. చెరువుకు సప్టా ఉంటుంది,
ఆ సప్టా దాటి ఆ చెరువు కట్ట మీదుగానే పోద్ది బస్సు అర్ధవేడికి వెళ్ళిద్ది. నేను అర్ధవేడిలో దిగాను, బస్సు దిగుతున్నాను. సేవకుడు వచ్చాడు, సంఘ పెద్దలు వచ్చారు, యవనస్తులైన సహోదరులు వచ్చారు. ఏందా ఎంతమంది వచ్చారన్నా? అన్న, దేవుని సేవకుడు, దేవుని కుమారుడైన దేవుని సేవకుడు మా మధ్యకు వస్తుంటే మేము రావాలి కదా. దేవుని సేవకుడైన దేవుని కుమారుడు వస్తుంటే మేము ఎంతమంది వచ్చినా ఇంకా తక్కువేనన్నా అని చెప్పి సేవకుడు, సంఘ పెద్దలు, యవనస్తులైన సహోదరులు వచ్చి దిగటంతో నా చేతిలో సూట్ కేసు ఒకటి తీసుకున్నారు. నేను తగిలించుకునే బ్యాగ్ కూడా తీసుకుని, వద్దులే నేను తగిలించుకుంటాను, బైబిల్ బ్యాగే కదా తగిలించుకున్నాను. అందరూ కలిసి నన్ను తీసుకెళ్ళారు సంఘానికి. ఇంకా అది ఇంకో విషయం తెలుసా, సాయంత్రం బాత్రూంలో నీళ్లు పోసుకుంటే ఒక అబ్బాయి వచ్చి, అంకులు ఈపులు తవ్వేదా అంటున్నాడు. అమ్మో, తోవాడు అంకులు వీపు తవ్వుతాను నేను అన్నాడు. సహోదరులారా, సహోదరులు గమనించారా? ఎప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు ఎవరన్నా అంటే ఆశ పోయిన తర్వాత ఎవరు నాకు ఈపు రుద్దట్లేదు చెప్తున్నా. మొత్తానికి అట్లా పరిచర్య చేస్తారు అర్ధవేడి సంఘంలో. ఆ సేవకుడు ఏమో తెలుసా, వెంకటరెడ్డి మన మధ్యకి వచ్చాడు. భార్య పిల్లలు లేరు, పెళ్లి చేసుకోవాలి అతను. మన మధ్యకి వచ్చాడు. ఆ రోజు రాణెమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాం మనం వెంకటరెడ్డి. వర్షం కూడా పడింది కాబట్టి సహోదరులారా గమనించారా, అస్సలు రాజీ పడు దేని విషయంలో. మాట అంటే మాటే, అట్నే ఉంటాడు కానీ రాజీ పడ్డు. కాబట్టి దేవుని సేవకుని విలువ తెలిసిన వాళ్ళైతే దేవుని విలువ తెలుస్తుందని బిల్లి గ్రహం గారు అన్నాడు. విశేషమైన ఇంకొక మాట కూడా అక్కడ, అబ్బో, ఇప్పుడు సువార్థికుడని సేవకు సమర్పిస్తే ఇది నా సంఘం అంటున్నారు. ఇది అది కాదు, నిన్ను సేవకు సమర్పించావు నువ్వు, అమ్మా నేను సేవకు సమర్పించావు. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో ఉన్నాలా, నువ్వు సువార్తకు బయటికి వెళ్ళాలా. మేము అట్లే చేశాం కదా, సువార్తకు వెళ్ళేవాళ్ళం, వారం రోజులు వెళ్ళిపోయేవాళ్ళం. ఇదిగో ఏరంబోళ్ళు అడుగు, జీపులు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. లేకపోతే ఎవరన్నా సేవకు పిలిస్తే వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ ఏర్పాటు చేసి ఎవరో ఒకళ్ళని అట్లా పోయాం. ఇది కాదు, ఈ సంఘంలో నేనే, ఈ సంఘం నాది. అప్పుడే వస్తున్నాయి వార్తలు కాదు, వీడియోలు పెడుతున్నారు. ఏమని, ఫలానా సంఘానికి సువార్థికుడు సంఘానికి కాదు, సువార్థికుడు సేవకి బయటికి పోవటానికి సువార్థికుడు. కాబట్టి గమనించారా, బిల్లి గ్రహం గారు సేవ చేశాడు. దేవుని పక్షమునగా ఇండియా దేశానికి కూడా వచ్చాడు. ఒక్క సంఘం ఆయన ద్వారా స్థాపించబడలేదమ్మా. ఒక్క సంఘం కూడా ఆయన సేవ ద్వారా స్థాపించబడలే. ఏంటి ఆయన పని? సువార్త చెప్పటమే. ఎక్కడ పోయినా సువార్త చెప్పటమే. లక్షల మంది జనం వచ్చేవాళ్ళు, అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకునేవాళ్ళు. అంతే, ఎక్కడ అనుకున్నవంటే అక్కడ సంఘానికి వెళ్ళిపోండి మీరు, అంతే. అట్లా బిల్లి గ్రహం తన యొక్క సేవా జీవితంలో ఒక్క సంఘాన్ని కూడా స్థాపించలేదట. సువార్త. సహోదరులారా గమనించారా? కాబట్టి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇటువలనే మీరు నా శిష్యులగుదురు. మనము ఫలించడం ద్వారా ప్రభు శిష్యులమవుతాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. తండ్రి నన్ను ప్రేమించాడు, నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నా. నన్ను ఎలాగూ తండ్రి ప్రేమించాడో అలాగే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నా. అంటే తండ్రి ప్రేమ ఎటువంటిది? ఆ ప్రేమ ఎవరు చూపించలేరు. దాన్ని అగాపే ప్రేమ అన్నారు. అగాపే ప్రేమ అంటే
ఎటువంటి ప్రేమ అంటే శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ. అది దేవుని ప్రేమ. మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, రోమా పత్రికలో కదా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా మన కొరకు దేవుడు తన కుమారుణ్ణి బలి చేశాడు. వింటున్నారమ్మా? కాబట్టి తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుతుని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా ఆజ్ఞలను, తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని వెళ్ళాలి. నా ప్రేమ ఎలా నిలిచి ఉంటారు? నాలో నా ఆజ్ఞలు గైకొనాల. నేను తండ్రి ఆజ్ఞలు గైకొని నిలిచి ఉన్నాను, తండ్రిలో నిలిచి ఉన్నాను. మీరు నా ఆజ్ఞలు గైకొని నాలో నిలిచి ఉండాలి. ఏంటి ఆజ్ఞలు? మారు మనస్సు పొందటం, బాప్తీసం తీసుకోవటం, ప్రభువును ఆరాధిస్తటం, ప్రభువును ఘనపరుస్తూ కానుకలు సమర్పించటం, ప్రభువుకు సాక్షులుగా ఉండటం, నశించిపోతున్న ఆత్మల భారము కలిగి పనిచేయటం. నీ భర్తకు నువ్వు చెప్తున్నావా? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు నమ్ముకొని? నీ భర్త సంఘానికి ఎందుకు రాలేకపోతున్నాడు? లోపం ఎక్కడుంది? నీలోనే ఉంది, నీలోనే ఉంది. పెళ్ళైన 2 సంవత్సరాలకి నాకు తెలిసిన ఒక అమ్మాయి పెళ్ళైన 2 సంవత్సరాలకి భర్తను మార్చుకుంది. రోజు తాగి వచ్చేవాడు, కానీ వేకుజాం ప్రార్థన, పడుకునేటప్పుడు మంచం దగ్గర ప్రార్థన, ఆ ప్రార్థనలు విని 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 వినివాడు దెబ్బకు తాగుడు మానుకొని ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకొని సంఘానికి వస్తున్నాడు. ఏం నీలో లేదా అది? నీ భర్తను ఎందుకు నువ్వు మార్చుకోలేకపోతున్నావు? పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమన్నాడమ్మా? ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను అన్నాడు 1 కొరింథీ పత్రికలో. నీ భర్తను రక్షించబట్టానికి కారణం నువ్వే. రక్షణ పొందాలంటే కారణం నువ్వు కావాలా. రక్షణ పొందట్లేదంటే కూడా కారణం నువ్వే. గమనించావా? ఓ స్త్రీ అన్నాడు, ఓ పురుషుడా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి మరి ఎక్కువ బలహీనమనే ఘటమని ఎరిగి వారితో జ్ఞానముతో కాపురం చేయండి. నీ భార్యలు కూడా రాబట్టబడవచ్చును. నీ భర్త వాక్యము లేకుండా నీ భక్తి జీవితాన్ని బట్టే రాబట్టబడవచ్చును. నీ భక్తి జీవితం ఎలాగుంది? నీ భర్త ముందు నీ భక్తి జీవితం ఎలాగుంది? మీ అందు నా సంతోషము ఉండవలన నీవు, మీ సంతోషము పరిపూర్ణము కావాలన నీవు ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. ఏంటంట? మీ అందు నా సంతోషం ఉండాలి. యేసు ప్రభు సంతోషం ఏంది? వాళ్ళు రక్షించబడ్డారని, తన శిష్యులయ్యారని సంతోషం. ఆ సంతోషము, మీ సంతోషం పరిపూర్ణం కావాలన నీవు ఈ సంగతులు మీతో చెప్పుతున్నాను. అంటే నేను ఎలా సంతోషిస్తున్నానో మీరు రక్షించబడ్డదానికి మీరు కూడా అనేక మందిని రక్షణకు నడిపించి సంతోషించండి. ఎందుకంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో దేవుని ఎదుట సంతోషము కలుగును, దూతల ఎదుట సంతోషము కలుగును. కాబట్టి కారణం నువ్వే, నేనే, నువ్వు నేనే. మన ద్వారానే అనేక మంది రక్షింపబడాల, మన ద్వారా అనేక మంది ప్రభువులోకి రావాల. అప్పుడు పరలోకం సంతోషిస్తుంది. 12వ వచనం, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనంటే నా ఆజ్ఞ. 34 13:34 చదవమ్మా. 13:34 13:34 మీరు ఒకరినొకడు ప్రేమింపవల్లని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను.
మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అందరంటే నమ్మనోళ్ళు కూడా, నమ్మనోళ్ళు కూడా తెలుసుకోవాలా. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవలనట్టు నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరిలో. ఎంతవరకు ప్రేమించాలా? ప్రాణం పెట్టే అంతవరకు. ఒక పాపి కొరకు ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాల. మొన్న ఈ మధ్య ఒక వీడియో తీశారు. బస్సులో ఒక పెద్ద ఆయన సువార్త చెప్తున్నాడు. బస్సులో ఒక ఆయన సువార్త చెప్తున్నాడు. బోర్డు పట్టుకొని సువార్త చెప్తున్నాడు, బైబిల్ పట్టుకొని. ఒక యవనస్తుడు లేచి, ఏ గోల్ చేయబా కూర్చో అన్నాడు. అయ్యా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అయ్యా, పట్టుమని కొట్టాడు చంపకేసి. సేవకుడిని చంపకేసి కొట్టారు. చంపకేసి కొట్టంగానే పెద్దోడు కదా, అయ్యా దేవుడు నిన్ను ప్రేమించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక అన్నాడు. ఇక వాడు మళ్ళీ కొట్టలేకపోయాడు. ఈ పక్క కూడా కొట్టని చంపదిప్పాడు. బస్సులో వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చెంప కూడా చూపించారు. కొట్టేయా, ఇంకో దెబ్బ కొడతావా, కొట్టు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, నీ కొరకు ప్రాణం పెట్టాడయ్యా అని చెప్పి రెండో చెంప కూడా తిప్పాడు. ఇక వాడు కొట్టలేకపోయాడు. కొట్టలేకపోతే కూర్చున్నాడు, సీట్లో కూర్చున్నాడు. వాడి తల మీద చేయబెట్టి, దేవా ఈ యవనస్తుడిని దీవించయ్యా, ఈ యవనస్తుడు నీ వైపు ఆకర్షించబట్టకు, నువ్వు ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నావు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే వాడి కళ్ళము నీళ్ళు వచ్చినాయండి. ఇక వాడి కళ్ళము నీళ్ళు వచ్చినాయి. ఎందుకు కొట్టానా, ఇంతమంది ముందు నేను ఒక్కడనే ఎందుకు కొట్టానా అని వాడు సిగ్గుపడ్డాడు. అందరూ బాధపడ్డారు. చూసావా, ఆ కొట్టిన ఆయన ఆ కొట్టిన అబ్బాయి కొరకు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అని అందరూ నమ్మనోళ్ళు వాళ్ళంతా అని ఆశ్చర్యపోయారు, సంతోషించారు కూడా. క్రైస్తవ్యం అంటే అది. క్రైస్తవ్యము కొట్టేది కాదు, కొట్టించుకునేది. క్రైస్తవ్యము చంపేది కాదు, చంపబడేది. ప్రాణము తీసేది కాదు, ప్రాణం పెట్టేది. అది క్రైస్తవ్యం. వస్తావా? క్రీస్తులోకి వస్తావా? అలా చేయటానికి వస్తావా? రాగలవా? నీ వల్ల అవుతుందా? సహోదరులారా, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాము. ఎప్పుడు నీకు దేవుడు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావు? తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. నేను మీకు ఏం చెప్పానో ఆ ప్రకారం చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇకను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని అనుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేస్తుంది. నేను తండ్రి వలన వినిన సంగతులన్నీ మీకు తెలియజేశాను. అంటే చేతులు దుడుతున్నాడు ప్రభు. నేను తండ్రి నాకు చెప్పిందంతా మీకు చెప్పాను. యేసు ప్రభు రాయించినవన్నీ మీకు చెప్పాను. చెప్పలేదంటానికి అవకాశం లేదు. ఇదిగో ఈ వీడియో చూడటం కాదు, పరలోకము నుంచి దేవుడు చూస్తున్నాడు. చెప్పానా లేదా, చెప్పాడా లేదా రేపు నిన్ను అడుగుతాడు. నేను వినలేదయ్యా, నిద్రపోయానయ్యా. ఇక అది నీ పరిస్థితి నువ్వే సమాధానం చెప్పుకో. నేను వినలేదయ్యా, నేను నిద్రపోయానయ్యా అంటే నిద్రపోవటానిక వచ్చేది మందిరానికి? అడగడం రేపు మందిరానికి వస్తే
కమ్మగా ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద కుర్చీ వేసి కుర్చీలు వేసి కొంతమంది కింద కూర్చొని దానికి తోడు సఫిషియెంట్గానే గాలి రావటానికి ముసుగులు వేసుకొని, ఎక్కువ గాలి రాకూడదు, మళ్ళీ అనుకూలమైన గాలి, అనుకూలత ఉండాలి గాలి రావటానికి కూడా. ఆ విధంగా చేసి దేవుడు నిన్ను కూర్చోబెడితే నేను నిద్రపోయానంటే ఏమంటాడు చెప్పు? ఒక్కసారి ఆలోచించుకో. రేపు సమాధానం నువ్వే చెప్పాలా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడాలా. అదిగో, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు నువ్వు పొందవలెను. ఈ దేహములో ఉండి నువ్వు ఎలా జీవించావో వాటన్నిటికీ అక్కడ ఫలితం ఉంది. సహాయం చేస్తాడు ప్రభు. కాబట్టి వాక్యం వినండి, విన్న వాక్య ప్రకారం నడుచుకుందాం. ఆ ప్రకారం జీవించిన కాలంలో ప్రభు మహిమార్థంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.